హైదరాబాద్ కేంద్రంగా దుర్గం చెరువు సమీపంలోని హోటల్ కోహినూర్ పక్కన అంటే ఎదురుగా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న హోటల్స్ అన్నీ కూడా రోజుకు కనీసం 400 నుంచి 500 భోజనాలు అందుతుంటే ఆశ్చర్యం లేదు. ఇదంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక్కడ ఉద్యోగం చేస్తూ మధ్యాహ్నం సమయంలో ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ క్వాలిటీ ఏముంది, ఏ నూనె వాడుతున్నారు అనేది కూడా ఇక్కడ ఎవ్వరూ పట్టించుకున్న పరిస్థితి కనిపించదు. అయినా డిమాండ్ మాత్రం ఒక ట్రాఫిక్ మళ్లించే పరిస్థితి ఉన్నంత పరిస్థితి అక్కడ దాపురించింది. అవునవును. ఎట్లా మేడం మీదంటే ఎట్లా ఎట్లా వెజ్ ఎట్లా నాన్ వెజ్ ఎంతమ్మా? 120. నాన్ వెజ్ చికెన్ ఫ్రై లేదా? ఇక్కడ భోజనాలు కేవలం 12 గంటల నుంచి 2-3 గంటల వరకు దాదాపు 400 నుంచి 500 మంది భోజనాలు అమ్ముకోవడం జరుగుతుంది. ఇది డిమాండ్ని బట్టి పక్కన కూడా కొన్ని హోటల్స్ వెలిసాయి, అవి కూడా బాగానే నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కుమారి నాటి హోటల్ పైన ఎక్కువ ప్రభావం కూడా చూపించే పరిస్థితి లేదు. ఇవి కుమారి హోటల్ 60 కేజీలు ఎన్ని మీల్స్ అయితే 400-500 అయితే ఎంతైనా 80 రూపీసేనా? ఓన్లీ వెజ్ అయినా నాన్ వెజ్ అన్నీ ఉంటాయి? చికెన్ ఉంటుంది. మటన్ ఉండదా? ఉండదా? అదెంత? 150. ఈ కుమారి ఆంటీ హోటల్లో కేవలం 2 గంటలనే 400 నుంచి 500 మీల్స్లు అమ్మడం విశేషం. ఇక్కడ ఈ 12 గంటలకు ఓపెన్ చేస్తే 2 గంటలలోపు అంతా ఖాళీ కావడమే ఇక్కడ చూడండి. పక్కన హోటల్స్ కూడా అదే డిమాండ్ తోటి దీని తర్వాత అలా నడుస్తుంటాయి. అంటే ఇక్కడ అంటే కనీసం ఇక్కడ 1000 నుంచి 2000 మంది వరకు భోజనాలు చేసే కార్యక్రమం రోజు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందనేది స్థానికులు చెప్తున్నారు.